తారీఖు పోలాండ్ గగనతలంలోకి కొన్ని డ్రోన్స్ ఎంటర్ అయినాయి. వెంటనే పోలాండ్ కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అయ్యింది. పోలిష్ F-16, డచ్ F-35 లాంటి యుద్ధ విమానం సహాయంతో డ్రోన్స్ అన్నిటినీ కూల్చేశారు. ఆ డ్రోన్స్ ఎక్కడైతే పడిపోయినాయో వాటి శిథిలాలను సేకరించి దాని మీద వ్రెక్కేజ్ అనాలిసిస్ చేస్తే అవి ఇరాన్ కి సంబంధించినటువంటి షాహిద్ డ్రోన్స్ అని చెప్పి గుర్తించడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ మీద రష్యా ప్రయోగించిన డ్రోన్స్ కూడా షాహిద్ డ్రోన్సే. ఇప్పుడు పోలాండ్ మీద దాడి చేసిన డ్రోన్స్ కూడా రష్యాని పంపించి ఉంటుంది అని గ్రహించి వెంటనే నాటో సభ్య దేశాలందరికీ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేశారు. ఇదే విషయమై రష్యాని ప్రశ్నిస్తే పోలాండ్ ఉక్రెయిన్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి పొరపాటున ఉక్రెయిన్ పై ప్రయోగించిన డ్రోన్లు పోలాండ్ లోకి ఎంటర్ అయి ఉంటాయని చెప్పి సమాధానం ఇచ్చారు. రష్యాకి సంబంధించిన రాయబారు ఒకతను మా డ్రోన్స్ 700 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే కలిగి ఉన్నాయి, అది మీ దేశంలోకి ఎంటర్ అయ్యే అవకాశమే లేదని చెప్పి అన్నాడు. ఇంకొంతమంది రష్యా ప్రతినిధులు అవి రష్యాకి సంబంధించిన డ్రోన్స్ అని చెప్పి మీరెలా నిర్ధారిస్తారని చెప్పి ప్రశ్నించారు. నిజానికి రష్యాకి సంబంధించిన డ్రోన్స్ పోలాండ్ లోకి ఎంటర్ అవ్వడం ఇది కొత్తేమీ కాదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్న ఈ 2 సంవత్సరాల్లో చాలా సార్లు ఎంటర్ అయినాయి. కానీ పర్టికులర్ గా ఈసారి టార్గెట్ చేశారు అన్నది పోలాండ్ వాదన. అసలు పోలాండ్ నే ఎందుకు టార్గెట్ చేశారు అని ఒకసారి గమనిస్తే, పోలాండ్ ఒకప్పటి కమ్యూనిస్ట్ దేశం, కానీ 1991 నుంచి ఇది డెమోక్రటిక్ దేశంగా మారింది. 1999 నుండి ఇది నాటోలో సభ్య దేశంగా ఉంది. పోలాండ్ ఇప్పుడు యూరప్ లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జెస్ట్ ఎకానమీ. యూరప్ మొత్తం ఎకనామిక్ గ్రోత్ రేట్ యావరేజ్ గా 1.4% ఉంటే దాంట్లో ఒక పోలాండ్ మాత్రమే 3.2%. పోలాండ్ డిఫెన్స్ బడ్జెట్ $48 బిలియన్. పోలాండ్ తన జీడిపిలో 4.7% ని నాటో కోసం ఖర్చు పెడుతుంది. నాటోలో అందరికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నది పోలాండ్. మొత్తం యూరప్ లోనే లార్జెస్ట్ ఆర్మీ కలిగి ఉన్న దేశం కూడా పోలాండ్. 3 లక్షల మంది పోలాండ్ సైనికులు నాటో కోసం పనిచేస్తున్నారు. పోలాండ్ ఈ మధ్య నాటోని ఈస్ట్ యూరప్ సైడ్ విస్తరించేలా చూస్తుంది. దానికోసం ఆల్రెడీ ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేసింది. ఆల్రెడీ స్వీడన్, ఫిన్లాండ్ లాంటి దేశాలు కూడా రీసెంట్ గా నాటోలో జాయిన్ అయినాయి. నాటో తనకి దగ్గరగా విస్తరించడం ఇష్టం లేని రష్యా ఇలాంటి డ్రోన్ అటాక్స్ కి పాల్పడుతుంది అనేది ఒక వాదన. నిజానికి రష్యాకి సంబంధించిన ఫార్మర్ ప్రెసిడెంట్ మెద్మదేవ్ కూడా రీసెంట్ గా ఫిన్లాండ్ ఆల్రెడీ నాటోలో జాయిన్ అయింది కాబట్టి మా నెక్స్ట్ టార్గెట్ ఫిన్లాండే అని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే నాటో తనకు దగ్గరగా విస్తరించడం రష్యాకి ఇష్టం లేదన్నమాట. నిజానికి ఉక్రెయిన్ తో యుద్ధం స్టార్ట్ అవడానికి కారణం కూడా ఉక్రెయిన్ నాటోలో చేరబోతున్నట్టు ప్రకటించడం వల్లనే కదా. అసలు నాటో అనే ఒక సంస్థ ఏర్పడినదే రష్యా దేశం నుంచి రక్షించుకునేదానికి. 1949 లో యూరప్ ని రష్యా నుంచి కాపాడుకునేదానికి ఏర్పాటు చేయబడిన ఒక డిఫెన్స్ గ్రూప్ నాటో. నాటో అనేది రష్యాకి దగ్గరగా విస్తరించడం వల్ల రష్యాకి రక్షణ పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలానే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రష్యాలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అంటే రష్యాలో ఇప్పటి వరకు ఉన్నది స్టేట్ ఓన్డ్ క్యాపిటలిజం మాత్రమే. వెస్టర్న్ స్టైల్ ఫ్రీ క్యాపిటలిజం అనేది రష్యాలోకి ప్రవేశించడం పుతిన్ కి ఇష్టం లేదు, ఎందుకంటే అది ఒక కమ్యూనిస్ట్ దేశం కాబట్టి. ఇది కాకుండా రష్యా పోలాండ్ పై డ్రోన్ అటాక్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగిస్తున్న ఆయుధాలు తయారవుతున్నాయి పోలాండ్ లోనే. తన శత్రు దేశానికి ఆయుధాలు సప్లై చేసే దేశంగా కూడా రష్యా పోలాండ్ ని చూస్తుండొచ్చు. అందుకే డ్రోన్స్ ని ప్రయోగించి ఉండవచ్చు. స్వతహాగా పోలాండ్ ఒక నాటో దేశం కాబట్టి పోలాండ్ మీద దాడి చేస్తే నాటో తిరిగి ప్రతిస్పందిస్తుందా లేదా, అసలు నాటో స్పందన ఏమిటి అని తెలుసుకోవడానికి కూడా రష్యా ఈ డ్రోన్ అటాక్స్ జరిపించి ఉండవచ్చు. ఈ నాటో సభ్య దేశాలన్నిటికీ 1949 లో ఒక అగ్రిమెంట్ జరిగింది. దాన్ని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అంటారు. ఈ ట్రీటీలో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 4, 5, 10 ఇలాంటివి చాలా కీలకమైన ఆర్టికల్స్. ఇందులో ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 5 ని అమలు చేసే ముందు ఒక పొలిటికల్ డెలిబరేషన్ చేయాలి. అంటే ఈ నాటో దేశాలన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఆలోచించాలి. ఆర్టికల్ 5 ఏం చెప్తుంది అంటే, ఈ 32 నాటో సభ్య దేశాలలో ఏ ఒక్క సభ్య దేశం మీద దాడి జరిగినా మిగతా దేశాలన్నీ తమ దేశం మీదే దాడి జరిగినట్టు ప్రతిస్పందించాలి అని. అంటే అన్ని దేశాలు కలిపి రివర్స్ అటాక్ చేయాలి అని అర్థం. ఇంతవరకు ఆర్టికల్ 5 ఒకసారి ఇంప్లిమెంట్ అయింది. 2001 సెప్టెంబర్ 11న అల్ ఖైదా తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ అమెరికా మీద చేసిన అటాక్ కి ప్రతిస్పందనగా నాటో దేశాలన్నీ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసి ఇది ఒక్కసారే ఆర్టికల్ 5 ని ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పటి వరకు ఆర్టికల్ 4 విషయానికి వస్తే ఇప్పటికి 7 సార్లు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు 8వ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ డ్రోన్ అటాక్ చేసింది రష్యా అనే ఒక కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ కన్ఫర్మేషన్ కనుక వస్తే నాటోకి రష్యాకి మధ్యలో యుద్ధం జరగబోతుందా అన్నది ఒక ప్రశ్న. అసలు నాటో సభ్య దేశాలన్నీ కలిసి రష్యా మీద రివర్స్ అటాక్ చేసే అవకాశం ఉందా అని ఆలోచిస్తే నిజానికి ఏ యూరోపియన్ యూనియన్ దేశం కూడా యుద్ధానికి సంసిద్ధంగా అయితే లేదు. జర్మనీలో రిసెషన్, ఫ్రాన్స్ విషయానికి వస్తే బ్లాక్ ఎవ్రీథింగ్ అనే ఒక నినాదంతో
ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. యూకే అయితే గ్రోత్ లో చాలా వెనుకబడి ఉంది. అసలు రష్యా దాడి చేసిందని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గరికి వెళ్తే ఏదో పొరపాటున ఆ డ్రోన్స్ పోలాండ్ లోకి ఎంటర్ అయి ఉంటాయి, రష్యా కావాలని చేసి ఉండదు అని చెప్పి సమాధానం ఇచ్చారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు పోలాండ్ ప్రభుత్వానికి నచ్చలేదు. ఒక నాటో దేశం అయి ఉండి, నాటోలో అన్నిటికంటే పెద్ద దేశం అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి పోలాండ్ చెప్తుంది. కాబట్టి నాటో దేశాల సహకారం పోలాండ్ కి లభించే అవకాశం లేనట్టుగానే కనిపిస్తుంది. ఒకవేళ నాటో దేశాలకి రష్యాకి మధ్య యుద్ధం ఏర్పడితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. నిజానికి రెండో ప్రపంచ యుద్ధం కూడా పోలాండ్ పై దాడితోనే మొదలైంది. ఇప్పుడు రష్యా పోలాండ్ మీదకి డ్రోన్స్ ను పంపించేసి మూడో ప్రపంచ యుద్ధానికి తెర తీసిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ రష్యా కనుక యుద్ధానికి కాలు దూవుతుందా అంటే యుద్ధానికి రెడీగా ఉందనే అర్థమవుతుంది. ఈ వెస్టర్న్ దేశాలన్నీ కలిసి రష్యా మీద ఇప్పటి వరకు 20,000 శాంక్షన్స్ పెట్టినా రష్యా ఇంకా దృఢంగానే ఉంది. నాటో దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి చూస్తే నాటో కన్నా రష్యాలోనే కొంత పరిమాణం ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. అన్నిటికీ మించి రష్యాలో డెడ్ హ్యాండ్ ఉంది. అందుకే నాటో దేశాలు రష్యాతో యుద్ధానికి కొద్దిగా వెనుకంజ చేస్తున్నాయని చెప్పాలి. నిజానికి అటామిక్ బాంబ్స్ గనక ప్రయోగిస్తే మొత్తం సర్వనాశనమే, ఇంకేది మిగలదు. మరి మీరేమనుకుంటున్నారు? రష్యా పోలాండ్ పై చేసిన ఈ దాడి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందంటారా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.